గణన గృహం వాడుక నివాసం కోడ్ 1 అయితే 1 నుంచి 34 ప్రశ్నలు నింపాలి. నివాసం కోడ్ 1 అయి డోర్ లాక్ అయితే 1 నుంచి 3, 7 మరియు 34 ప్రశ్నలు మాత్రమే నింపాలి. ఇవి బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. నివాసము మరియు ఇతర వాడుక కోడ్ 2 అయితే 1 నుంచి 34 ప్రశ్నలు నింపాలి. నివాసము మరియు ఇతర వాడుక కోడ్ 2 అయి సంస్థాగత కుటుంబం అయితే 1 నుంచి 11 ప్రశ్నలు నింపాలి. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఈజీగా నింపడానికి నివాసేతర కోడ్ 3 నుంచి 9 అయితే 1 నుంచి 8 ప్రశ్నలు నింపాలి. ఖాళీ కోడ్ 0 అయితే 1 నుంచి 3 ప్రశ్నలు మాత్రమే నింపాలి. మరి ప్రశ్నలు చూసుకుంటే ఫస్ట్ పంక్తి నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. రెండవది బౌనం నెంబర్ వేయాలి. మూడవ ప్రశ్నకు వస్తే మనము ఈ రెండు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే అవిచ్ఛిన్న క్రమ సంఖ్య అంటే పెరుక్కుంటూ పోతుంది అన్నమాట. ఇది 1 అయితే 2, 3, 4 అట్లా పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇక నాలుగవది నేలకు వాడిన ప్రధాన వస్తువు మట్టి అయితే 1, కలప అయితే వెదురు 2, కార్చి ఇటుకలు అయితే 3, రాయి అయితే 4, సిమెంట్ అయితే 5, మొజాయిక్ ఫ్లోరు ఫైల్స్ ఏవైనా కూడా 6. ఇక గోడకు వాడిన ప్రధాన వస్తువు అంటే గడ్డి, తాటాకు, వెదురు ఇవన్నీ కూడా 1, ప్లాస్టిక్ 2, మట్టి కాల్చిన ఇటుక 3. ఇలా చూసుకుంటూ మనం అన్ని కోడ్లు నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని మనము ఒకసారి బాగా చూసుకొని ఈ వీడియోను మనము నింపేటప్పుడు వాడుకున్నా కూడా పడిపోతుంది. ఈ 6వ ప్రశ్న పైకప్పుకు వాడబడిన ప్రధాన వస్తువు గడ్డి, తాటాకు, వెదురు, కలప, ప్లాస్టిక్ పాలిథిన్ 2, చేతి తయారు పెంకులు 3, యంత్రం తయారీ పెంకులు 4. ఈ పెంకులు చూసేటప్పుడు పాతకాలం పెంకులు, చేతి తయారు పెంకులు, ఇక మిగతా కొంచెం పెద్ద పెంకులు ఉంటాయి అవి కాల్చిన ఇటుక 5, రాయి 6, కలప 7, రేకులు 8, కాంక్రీట్ 9. ఇంకేమన్నా గడ్డి లాంటివి కప్పుకుంటే వాటిని మనము ఇతరుల కింద తీసుకుంటాము. ఇవి మనము ముందు పెట్టుకొని వేసుకుంటే ఈజీ. మరి వాడుక ఏంటి? నివాసమా లేకపోతే నివాసము ఇతర వాడుక అయితే 2, దుకాణం కార్యాలయం అయితే 3, పాఠశాల కళాశాల అయితే 4. ఇది ముందే నేను సూచించాను. ఏవేవి నెంబర్లు నింపాలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా మనము దీన్ని చేసుకోవచ్చు. హోటల్, లాడ్జి, అతిథి గృహం మొదలైనవి ఉంటే 5, ఆసుపత్రి, ఔషధాలయం ఉంటే 6 నెంబరు మనం ఇచ్చుకోవాలి. అట్లాగే ఫ్యాక్టరీ, వర్క్షాపు, షెడ్ ఉంటే 7, ప్రార్థన స్థలాలు, గుళ్ళు అవి ఉంటే 8, ఇతరత్ర ఇంకేమన్నా ఉన్నాయి అనుకుంటే 9, ఖాళీ కనుక ఉంటే మనము 0 ఇచ్చేస్తాము. ఇక గణన గృహ పరిస్థితి అంటే బాగుందంటే 1 ఇవ్వాలి, నివసించదగింది అయితే 2 ఇవ్వాలి. ఇక పాతగా శిథిలావస్థలో ఉంది అనిపిస్తే దానికి మనము 3 ఇచ్చేయాలి. ఇక 9వది కుటుంబ సంఖ్య ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే అవిచ్ఛిన్న సంఖ్య పేర్కొంటా పోతుంది. దాని మనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అది మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. 10వ దానికి వస్తే కుటుంబంలో సాధారణంగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తం సంఖ్య యజమానిని అడిగి మనం తెలుసుకొని వేయాల్సి ఉంటుంది. ఎంతమంది ఉన్నారు అని అంటే వాళ్ళు మనకు చెప్తారు. అప్పుడు ఆ మొత్తం సంఖ్యను మనం అక్కడ నమోదు చేయాల్సి ఉంది. కుటుంబంలో సాధారణంగా నివసిస్తున్న మొత్తం సంఖ్య ఇక్కడ మనము చేయాలి. ఇది 10వ ప్రశ్న. వాళ్ళని అడిగి మాత్రమే చేయాలి. వాళ్ళని అడగకుండా మనం చేస్తే పక్క వాళ్ళని అడుగు చేయకూడదు. కుటుంబ యజమాని పేరు అడిగి రాయాలి. ఇందులో ముఖ్యంగా మనము ఇంటి పేరుతో సహా రాయాలి. ఎందుకంటే ఇంటి పేరు ఉంటే పూర్తిగా వారి గురించి ఉంటుంది. ఇక లింగభేదం అంటే పురుషుడు అంటే 1, మహిళ అయితే 2, ట్రాన్స్జెండర్ అంటే 3 వేసుకోవాలి. ఇక 13వ ప్రశ్న విషయానికి వస్తే అక్కడ ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అన్నారు. అది అడిగి మనము వేసేయాలి ఈజీగా. 14వది ఇంటి యాజమాన్య స్థితి. సొంత ఇల్లు అయితే 1, అద్దె ఇల్లు కానీ వేరే ప్రదేశంలో సొంత ఇల్లు ఉంటే 2 వేయాలి. అద్దె ఇల్లు ఎక్కడ ఇల్లు లేకపోతే 3, ఇదేది కానప్పుడు అక్కడ 4 వేయాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేకంగా కుటుంబం స్వాధీనంలో ఉన్న ఆవాస గదులు ఎన్ని? ఇంటి యజమాని అని అడిగి రాయాలి. వంటగది, బాత్రూము, మరుగుదొడ్డి, స్టోర్ రూము, ప్రవేశ మార్గం, వరండా ఇవేవి కూడా గదులు కావు.
ఇవి కాకుండా ఉన్నవి మాత్రమే ఆ ఇంట్లో రూమ్స్ ఉన్నట్టుగా మనం అడిగి గుర్తించి నమోదు చేయాల్సి ఉంటుంది. అందుకే అక్కడ ఇవి చూడాలి. కుటుంబంలో వివాహ దంపతుల సంఖ్య ఇంటి యజమాని అడిగి రాయాలి. అయితే పెళ్ళి కాకుండా లివింగ్ రిలేషన్లో కలిసి ఉన్నారు అని అంటే వాళ్ళని కూడా దంపతులుగానే నమోదు చేయాలని చెప్పారు. ఎందుకంటే సహజీవనం చేసేవాళ్ళు కూడా దంపతులుగానే గుర్తించి వేయమని మనకు సూచించారు. ఇక 17వ ప్రశ్న, త్రాగునీటి ప్రధాన వనరు. శుద్ధి చేయబడిన కుళాయి నీరుకు 1, శుద్ధి చేయబడని నీరుకు 2, బావి 3, చేతి పంపు 4, గొట్టం బావి 5, ఇట్లా ఊట చెలుమె 6, నది కాలువ 7, ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి వాటర్ తీసుకొస్తున్నారు అనేటి కోడ్స్ ఉన్నాయి. చెరువు కొలను సరస్సు అయితే 8, ప్యాకేజ్ వాటర్ ఉంటే 9, అసలు ఇంకేమైనా తెస్తే 0. మనం ఈ కోడ్స్ గుర్తుపెట్టుకొని అవసరమైతే పేపర్ మీద ఇవన్నీ రాసుకొని లేదంటే వీడియో ముందు పెట్టుకొని అయినా చకచక వేసుకోవచ్చు. త్రాగునీటి వనరు లభ్యత. ఆవరణ లోపల ఉంటే 1, ఆవరణ సమీపాన ఉంటే ఆవరణ దూరం ఉంటే 3, ఆవరణ సమీపం అంటే గ్రామీణాల్లో అయితే 100 మీటర్లు, పట్టణాలలో అయితే 500 మీటర్ల దూరంలో ఉంటే అది సమీపంలో ఉన్నట్టే. మరి వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు అంటే విద్యుత్ శక్తి. కరెంటు 1, కిరోసిన్ 2, సౌరశక్తి 3, ఇతర నూనె 4. ఏవైనా ఇతరుల వనరులు ఉంటే వెయ్యాలి. వెలుతురు లేదైతే లేదు. చట్టబద్ధం కానీ కరెంటు కనెక్షన్ కూడా విద్యుత్ శక్తి కిందనే చూపించండి అని చెప్పేసి మనకు వాళ్ళు చూపించారు. ఇక మరుగుదొడ్డి వసతి కుటుంబ వాడుకకు మాత్రం ఉంటే 1, ఇతర కుటుంబంతో కలిసి వాడుకుంటే 2, పబ్లిక్ మరుగుదొడ్డి వాడుకుంటే 3, లేదు బయటికే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటే బహిర్భూమి కింద 4 మనము వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ మరుగుదొడ్డి రకం ఏంటంటే ఫ్లష్ మరుగుదొడ్డి అంటే ఫ్లష్ నీళ్ళు పోసేది. భూగర్భం మురుగు పారుదల ఉంటే 1, సెప్టిక్ ట్యాంక్ అయితే 2, ఇతరం అయితే 3. అయితే 2 గొయ్యిలు ఉన్న అదైతే కప్పు ఉంటే దానికి కోడ్స్ ఇవి ఉన్నాయి. కప్పు ఉంటే ఏంటి, కప్పు లేకపోతే ఏంటి చూసి వేయాలి. 1 గొయ్యి మరుగుదొడ్డి కప్పుతో ఉన్నది అయితే 6, కప్పు లేకుండానైతే 7. సర్వీస్ మరుగుదొడ్డి అంటే మనుషులు తొలగించేది అయితే 6, జంతువులు తొలగించేది అయితే 9. అలాగే మలాన్ని పైకప్పు లేని కాలువలకు వదిలేస్తే దాన్ని 0తో చూపించమని చెప్పారు. ఇక మురుగునీటి పారుదల కింది వాటికి కలపబడ్డది. మూసి ఉన్న మురుగు పారుదల ఉందా, పైకప్పు లేని మురుగు పారుదల 2, మురుగు పారుదల అసలు వసతే లేదు అక్కడనే ఉండిపోతుంది అంటే 3 వేయాల్సి ఉంటుంది. దీన్ని మనం కొంచెము చూడాల్సి ఉంటుంది. ఇక ఆవరణ లోపల స్నానం చేయడానికి ఉన్న వసతి అంటే స్నానాల గది ఉంటే 1 వేయండి. పైకప్పు లేని స్నానాల గది అయితే 2 వేయండి. అసలు స్నానాల వసతే లేదు అని అంటే 3 వేయాలి. ఇది కూడా మనం కొంత చూసి వేయచ్చు. ఇక వంటగది ఎల్పిజి పిఎన్జి అని అంటే వంటగది ఉంటే కనెక్షన్ ఉందా లేదా నెంబర్లు ఉన్నాయి. ఇంటి లోపల వంట ఉంటే కనెక్షన్ ఉందా లేదా ఉంది. ఇంకా తర్వాత 6 బయట వంట చేసుకున్నట్టంటే ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా, వీటికి కోడ్స్ ఉన్నాయా, అసలు వంటే చేసుకోవడం లేదు వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకొని తింటున్నారు అని అంటే 0 వేయాల్సి వస్తుంది. ఇదొకటి అడిగి మనము తెలుసుకోవచ్చు. లేకపోతే ఇవి రాసుకొని లేకపోతే వీడియో ముందు పెట్టుకొని ఈజీగా వేసేసుకుంటూ పోవచ్చు. అయితే వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం అంటే వంట చెరుకు అయితే 1, లేదు గడ్డి చొప్ప అయితే 2, పిడకలు అయితే 3, బొగ్గు చార్కోల్ ఇది కూడా బుగ్గే, ఇలాంటి 4 మనం వేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఇంకా చాలా ఇంధనాలు కూడా వాళ్ళు ఇచ్చారు. కోడ్ చూసుకుంటూ మనం వేయాలి. కిరోసిన్ అయితే 5, ఎల్పిజి పిఎన్జి 6, విద్యుత్ శక్తి 7, బయోగ్యాస్ 8, సౌరశక్తి 9. ఇంకే ఏదైనా వాడితే అక్కడ వాళ్ళు 0గా నమోదు చేయమన్నారు. మరి వీళ్ళకి రేడియో ట్రాన్సిస్టర్ ఉందా, రేడియో సెట్ సంప్రదాయం ఉంటే 1, మొబైల్ ఫోన్లో చూస్తే 2, ఏ ఇతర పరికరంలోనైనా చూస్తే 3, అసలు రేడియోనే లేదు అంటే 4 మనము నమోదు చేయాల్సి ఉంటుంది. 27వది టెలివిజన్. దూరదర్శన్ ఉచిత డిష్ ఉందా, అసలు ఎవరికి లేదు 1, ఇతర డిష్ అయితే 2, కేబుల్ కనెక్షన్ ఉంటే 3, ఇతరములు అయితే 4, అసలు లేదు అని అంటే 5గా మనము నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక 28వ ప్రశ్నకు వస్తే ఇంటర్నెట్ సదుపాయం. ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటే 1, స్మార్ట్ ఫోన్లోనైతే 2, ఏ ఇతర పరికరంలోనైతే 3, అసలు లేదు వీళ్ళకు అని అంటే మనము 4 వేయాల్సి ఉంటుంది.
ఇది అంత ఈజీగా అయ్యే పని కాదు. కాబట్టి ఇట్లా మనం మాడిఫై చేసుకున్న వాటిని ముందు పెట్టుకొని వేసుకోవడమే మంచిది. ఇక ల్యాప్‌టాప్, కంప్యూటర్ అనే దాన్ని ఉన్నది, లేదు. ఉన్నదైతే 1, లేదైతే 2. ఇక 30వ ప్రశ్నకు వస్తే మనకు టెలిఫోన్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ అన్నారు. మనకు ల్యాండ్‌లైన్ ఉంటే 1, స్మార్ట్ ఫోన్ 2, ఇంకేదైనా బేసిక్ ఫోన్ ఉంటే 3, 2 ఉంటే 4. ఇలా 2 కూడా ఉంటాయి. లేదనుకుంటే 5 ఇచ్చేయచ్చు. ఇది దాదాపుగా అందరికీ ఉండే ఉంటాయి. సైకిల్, మోటారు, మోపెడ్ ఇవన్నీ సైకిల్ ఉంటే 1, సైకిల్ మోటార్ ఉంటే 2, సైకిల్ మోటార్ 2 ఉంటే 3 అండి. అసలు ఏవీ లేవనుకుంటే మనం ఇక్కడ 4 వేసుకోవాల్సి ఉంటుంది. ఇక 32వ ప్రశ్నకు వెళ్ళిపోతే కారు, జీపు, వ్యాను ఇది చూసి ఉన్నదా లేదా వేసుకోవడం సరిపోతుంది. ఇంకేం అడగాల్సిన అవసరం లేదు. అక్కడ ఉంటే వారిని అడిగి మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఇక 33వ అయితే మనము వినియోగించే ఆహార ధాన్యం బియ్యము, గోధుమలు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు ఇది ఏదైతే ఏది తింటా అంటే అది మన దగ్గర ఎక్కువగా బియ్యమే తింటారు. కొంతవరకు జొన్నలు, షుగర్లు అవి ఉంటే గోధుమలు ఇవి వాడాల్సి వస్తుంది. ఏది ఎక్కువ తీసుకుంటే దాన్ని మనము వేయాల్సి ఉంటుంది. చివరిగా ఇంటి యజమాని మొబైల్ నెంబర్, కుటుంబ యజమాని మొబైల్ నెంబర్ అడిగి రాయవలను. ఈజీగా మనం చేసుకోవచ్చు. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్